పిల్లల్ని కాపాడాల్సిన ఒక చట్టమే వాళ్ల జీవితాల్ని చిక్కుల్లో పడేస్తే ఎలా ఉంటుంది? మంచి ఉద్దేశంతో మొదలైన ఒక చట్టం కొన్నిసార్లు తీవ్రమైన, ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. భారతదేశ పోక్సో చట్టం విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. అసలు కదేంటో చూద్దాం. అంటే ఈ చట్టం ఏం చేసిందంటే, లైంగిక వేధింపుల నుంచి పిల్లల్ని కాపాడటానికి, నేరస్తులకు కఠిన శిక్షలు విధించడానికి ఒక పటిష్టమైన ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చింది. దీనివల్ల మైనర్లకు ఒక బలమైన రక్షణ కవచం ఏర్పడింది అన్నమాట. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఒకవేళ ఆ చట్టం దృష్టిలో నేరం ఇద్దరు యువతీయువకుల మధ్య ఉన్న ప్రేమ అయితే అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన ఈరోజు విశ్లేషణ మొత్తం సాగుతుంది. సరే, ముందుగా పోక్సో చట్టం యొక్క అసలు కీలకమైన ఉద్దేశ్యం ఏంటో వివరంగా చూద్దాం. 2012లో ఈ చట్టం వచ్చినప్పుడు దాని వెనక ఉన్న ఉద్దేశం చాలా స్పష్టమైనది. 18ఏళ్లలోపు ఉన్న ప్రతి ఒక్కర్నీ పిల్లలుగా పరిగణించి వాళ్లకు పూర్తిస్థాయి చట్టపరమైన రక్షణ కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఒకప్పుడు ఎలా ఉండేదంటే మైనర్ వయసు 16 ఏళ్లు. కానీ పోక్సో చట్టంతో దాన్ని 18కి పెంచారు. చూడ్డానికి ఇది మంచి మార్పే అయినా ప్రస్తుత గందరగోళానికి పునాది పడింది కూడా ఇక్కడే. ఇప్పుడు చూడండి, పిల్లలకి రక్షణ కవచంలా ఉండాల్సిన ఇదే చట్టం కొందరి జీవితాల్ని ఎలా తలకిందులు చేస్తుందో. చట్టం ఉద్దేశం ఏంటి? పెద్దవాళ్ల నుంచి పిల్లల్ని కాపాడటం. కాని వాస్తవంలో ఏం జరుగుతోంది? ఇష్టపడి ప్రేమించుకుంటున్న ఇద్దరు టీనేజర్లని నేరస్తులుగా నిలబెడుతోంది. చూసారా, ఉద్దేశ్యానికి ఆచరణకి ఎంత తేడా ఉందో? ఇది ఎలా దుర్వినియోగం అవుతోందంటే చాలా సింపుల్. తల్లిదండ్రులకి తమ పిల్లల ప్రేమ వ్యవహారం నచ్చలేదనుకోండి, అంతే, ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా వాడేస్తున్నారు. దీంతో ప్రేమతో మొదలైన ఒక కథ చివరికి కోర్టులు, జైళ్ల చుట్టూ తిరుగుతోంది. అయితే ఈ సమస్య కేవలం ఆ రెండు కుటుంబాల మధ్యే ఆగిపోదు. దీని ప్రభావం మన న్యాయ వ్యవస్థమీద, మన ఆరోగ్య వ్యవస్థమీద పడి ఒకదాని తర్వాత ఒకటి పెద్ద గొలుసుకట్టులాగా పరిణామాలకు దారితీస్తోంది. ఇప్పుడు నేను చెప్పబోయే నంబర్ వింటే ఆశ్చర్యపోతారు. పోక్సో చట్టం కింద రిజిస్టరైన మొత్తం కేసుల్లో దాదాపుగా 1/4 అంటే 24% కేసులు టీనేజర్లు ఇష్టపడి ప్రేమించుకున్నవే. నమశ్శక్యంగా లేదు కదా? ఈ చార్ట్ చూస్తే మనకి విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ చట్టాన్ని దాని అసలు ఉద్దేశం కోసం కాకుండా యువత ప్రేమను శిక్షించడానికి ఎక్కువగా వాడుతున్నారన్నమాట. దీనివల్ల వాళ్లు మానసికంగా ఎంత దెబ్బతింటున్నారో ఈ మాటలు చెప్తున్నాయి. ఇది వాళ్ల జీవితాల్లో తరతరాలుగా గుర్తుండిపోయే గాయాల్ని మిగిల్స్తోంది. వాళ్ల ప్రాథమిక హక్కుల్ని ప్రశ్నార్థకం చేస్తోంది. ఓకే, ఒక సిచ్యువేషన్ ఊహించుకోండి. గర్భవతి అయిన ఒక టీనేజ్ అమ్మాయి సహాయం కోసం డాక్టర్ దగ్గరకొచ్చింది. కాని చట్ట ప్రకారం ఆ డాక్టర్ పోలీసులకు చెప్పాల్సిందే. ఇంకేముంది, వైద్యం కోసం వచ్చిన అమ్మాయి రేప్ కేస్ విచారణలో ఇరుక్కుంటుంది. అంటే ఇక్కడ ఆ అమ్మాయే కాదు, ఆ డాక్టర్ కూడా ఈ సిస్టంలో బందీ అయిపోయారు. సరే, సమస్య ఏంటో మనకు స్పష్టంగా అర్థమైంది. మరి దీనికి పరిష్కారమేంటి? ఇప్పుడు ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాల గురించి చూద్దాం. ఈ సంక్లిష్ట పరిస్థితిని గమనించిన మన సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుంది. ఏకాభిప్రాయంతో ఉండే టీనేజ్ ప్రేమకు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇది ఈ చర్చను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఈ ప్రతిపాదిత పరిష్కారాన్నే రోమియో అండ్ జూలియట్ క్లాజ్ అని పిలుస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే, ఇష్టపూర్వకంగా ప్రేమించుకుంటున్న మైనర్లను ఈ కఠినమైన చట్టాల నుంచి కాపాడటం. అయితే ఇక్కడ లక్ష్యం అసలైన నేరగాళ్లను వదిలేయడం అస్సలు కాదు. అమాయక జంటలను కాపాడాలి. అదే సమయంలో పిల్లలకి రక్షణ కవచంగా ఉన్న పోక్సో చట్టాన్ని పటిష్టంగానే ఉంచాలి. ఇది చాలా సున్నితమైన విషయం. అందుకే దీనిపై విధాన రూపకర్తలు, మనస్తత్వవేత్తలు, పౌర సమాజం అందరూ కలిసి విస్తృతంగా చర్చించాలి. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక సమాజంగా పిల్లల్ని కాపాడటానికి, అలాగే యువత స్వేచ్ఛను గౌరవించటానికి మధ్య ఆ గీతను మనం ఎక్కడ గీయాలి? దీని గురించి ఆలోచించండి.